కూడా మళ్ళీ ఆటోమేటిక్గా ఏంది, మళ్ళీ కార్పొరేట్ హెల్త్, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తేనే అవి క్లెయిమ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ హెల్త్ సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏమైనా దీపావళికి ఏమైనా కానుకిస్తుందా, ఆలోచన ఏమైనా చేస్తుందా? చెయ్యదు. అల్టిమేట్గా ఇక్కడ ఆరోగ్యశ్రీ అయినా, అక్కడ ఆయుష్మాన్ భారత్ అయినా, ఇంకోటైనా కార్పొరేట్లను బతికించడం కోసమే. ఇది మంచిదే, ఎవరు కాదనట్లేదు, మంచి నిర్ణయం ఎవరు కాదనట్లేదు. కానీ మనం ఏం అడుగుతున్నామంటే, పేద ప్రజలు ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్ వైపు వెళ్తారు? వాళ్ళకి ఏమైనా తెలుసా అసలు పాపం? మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి? అందుకే ప్రజలే మారాలి. ప్రజలే ఈ ఎజెండాను ఎలక్షన్స్లో ఫిక్స్ చేసినప్పుడే మన జీవితాలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి. ప్రభుత్వంలోకి వచ్చే నాయకులు ఆలోచన చేస్తారు, అరే జనాలు మొత్తం హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు, మనం ఆ నిర్ణయం తీసుకోకపోతే మనకు వ్యతిరేకంగా ఓటేస్తారనే ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడే నిర్ణయాలు మారుతాయి. అంతవరదాకా వాడు మారాలంటే వాడెందుకు మారుతాడు? పులి శాకాహారి అవుతుందా? కాదు కదా.